సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండల పరిధిలోని వరిగొండ గ్రామం కబ్జాదారులకు అడ్డాగా మారిపోయింది. నెల్లూరు నుంచి కృష్ణాపట్నం వరకు రైతులు పంటలు పండించుకునేందుకు ఏర్పాటు చేసిన కృష్ణాపట్నం కాలువను సుమారు 5 ఎకరాల వరకు ఆక్రమణదారులు ఆక్రమించేశారు. కొత్తగా లేఅవుట్లు వేస్తూ ఇరిగేషన్ స్థలాన్ని సైతం వారి లేఅవుట్లో కలిపేసుకుంటున్నారు. వారికి సంబంధిత అధికారులు తోడవడంతో కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండల పరిధిలోని వరిగొండ గ్రామం కబ్జాదారులకు అడ్డాగా మారిపోయింది. నెల్లూరు నుంచి కృష్ణాపట్నం వరకు రైతులు పంటలు పండించుకునేందుకు ఏర్పాటు చేసిన కృష్ణాపట్నం కాలువను సుమారు 5 ఎకరాల వరకు ఆక్రమణదారులు ఆక్రమించేశారు. కొత్తగా లేఅవుట్లు వేస్తూ ఇరిగేషన్ స్థలాన్ని సైతం వారి లేఅవుట్లో కలిపేసుకుంటున్నారు. వారికి సంబంధిత అధికారులు తోడవడంతో కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సంవత్సరానికి ఉంటారా? ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. ఇద్దరు కలిసి పాముల పన్నెండు ఉండేది కదా. పిల్లకాయలు అందరూ ఉన్నారా? చిన్న పిల్లకాయలు. మీకు ప్రభుత్వం ఏడా స్థలాలు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? చాలా సంవత్సరాలు అవుతున్నాయి, కానీ అన్ని మాకు తెలియదు సార్. 4 ఏళ్ళకి ఇచ్చారు సార్. వాళ్ళందరూ మీరు ఏడే ఉన్నారు, కనీసం కరెంటు వస్తువు కూడా లేదు మీకు. మీరు ఎవరు అధికారులు కాడికి వేయబడి అధికారులు కూడా ఎవరు రాలే ఇక్కడికి, ఎవరు రాలా, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అసలు. ఓట్లు అడిగేదానికి ఇప్పుడు 7 లేఅవుట్ వేస్తున్నారు కదా, 7 ప్లాట్లు వేసేస్తున్నారు. వీళ్ళు ఇది అయిపోయినాక మిమ్మల్ని లేపేస్తారు ఇక్కడ. అప్పుడు ఎడ్ చేస్తారు మీరు? అది ఎడ్ చేయాలని ఎమ్మెల్యే గారికి ఏమన్నా చెప్పారమ్మా? ఆయన మీలాంటి వాళ్ళకి చేస్తారు ఖచ్చితంగా. ఎమ్మెల్యే దృష్టికి అనుకోతే ఖచ్చితంగా మీకు న్యాయం జరగదు. మీలాంటి వాళ్ళకి ఇవ్వాలని, ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఇవ్వాలని ఆయన అసలు ఎస్టీ అంటేనే ఎమ్మెల్యేకి బాగా అభిమానం ఎక్కువ. వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు కూడా. అందరూ వస్తారంటే ఒకసారి అందరూ మేము చెప్తాము. వీళ్ళు అందరూ కలుసుకొని ఒకసారి కానీ వస్తే ఆడవాళ్ళ వరకు అల్లిపురం తీసుకుపోయి సార్తో మాట్లాడించి ఈ ఇక్కడ ఏదన్నా ఖాళీ స్థలం ఉంటే అది ఇప్పించేస్తారు సార్. కరెంట్ కూడా ఏర్పాటు చేస్తాడు, హ్యాండ్ బోర్డులు కానీ అన్ని ఏర్పాటు చేస్తాడు, నీళ్లు కానీ. మీలాంటి ఖచ్చితంగా సహకరిస్తారు ఎమ్మెల్యే గారు. కొలతలు వేసుకున్నారు సార్. మీ 2 ఇళ్ళు అడ్డంగా ఉన్నాయి, మాకు గోడ వస్తుంది, దాడి దాకా వస్తుంది, ఇల్లు తీసేసేయండి అని చెప్పారు. తీసేయాలి, మేము యాడ్ వేసుకోవాలంటే మీరు తీస్తారా, జేసీపీ వేసి తోసేస్తుంది, తర్వాత మీ ఇష్టము, మమ్మల్ని అడిగేదానికి లేదు, గోడ మాత్రం ఆడ దాకా వస్తుంది అని చెప్పారు. ఇల్లు లిప్పిన దాకా రచ్చ చేశారు. సరే ఇల్లు లిప్ వేసి మా పక్క వేసుకున్నాం. గోడ వస్తుంది, మీరు ఇప్పకపోతే తోచేస్తామని మాత్రం చెప్పారు. ఎవరమ్మా చెప్పిందా? ఇల్లు ఇప్పిన దాకా రచ్చ చేశారు. మీ 2 ఇళ్ళు అడ్డంగా మాది 2 ఇళ్ళు అడ్డంగా ఉన్నాయి, తీస్తారా తీరా అని అడిగారు. తోసేస్తాను లేక ఇప్పేసుకున్నాను. మీరు మీరా తీసేయమంటే తీసేసారు, తీయకపోయినా కూడా వాళ్ళే బలవంతంగా తీపిచ్చేసారా? మాట్లాడలేము. ఇన్ని ఏళ్ళ నుంచి ఉండి కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏ రకంగా మాట్లాడుతున్నారు. అసలు రైతులు కరెంట్ రైతులు కరెంట్ లేదు. రైతులు పిల్లకాయలు ఓట్లు ఉన్నాయి మీ అందరికీ? అందరికి ఓట్లు ఉన్నాయా? ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి, రేషన్ కార్డులు అన్నీ ఉంటాయి. బియ్యాలు తెచ్చుకుంటుంటే ఆడపోయి ఏడ 2 ఇండ్లు ఉన్నాయి. ఈ 2 ఇంట్లో అడ్డం ఉండే తీసేయండి అని అన్నారు. లేదంటే మీరు తోసేస్తారు, తీసేయాలి మీరు అని అన్నారు. సరేలే అని చెప్పి తీసేస్తాను చెప్తాను అంటూనే ఉన్నా. మీరు తీసేయడం రోజు వచ్చి చెప్తుండే. ఎవరు ఆ మాట చెప్పింది? ఆమె పేరు తెలియదు మాకు, ఈ చోటుగా కొన్నామని.
ఇటు బొమ్మ అంటారు, మళ్ళీ ఆడగడ గెడ్డేసేస్తారంట. ఆడగడ గెడ్డేస్తా ఆ పక్క బాగుండదు, మేము ఎట్టుకోవాలి. ఏమంటారు మీ ఏరియాని ఏమంటారు? కిష్టపట్టు కాలువ, రావులపాలెం కిష్టపట్టు కాలువ. ఆలోగట్ట మీద ఉన్నారు మీరు. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్ పార్క్, మెడిస్ పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.